నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట హామ్ తండాలో స్థానిక సర్పంచ్ కుర్రా సాలి హామ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక బొడ్రాయి దగ్గర 5 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ వీధిలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డు వేసే దిశగా వెళ్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట హమ్ తండాలో స్థానిక సర్పంచ్ కర్రసాలి హమ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక బొడ్రాయి దగ్గర 5 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డు వేసే దిశగా వెళ్తున్నామని చెప్పారు. ఈ విధంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు. వారి వెంట స్థానిక నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ కుర్ర లక్ష్మణుడు, వార్డు సభ్యులు మేరావత్ సర్దార్, కుర్ర లచ్చిరామ్, విఓఏ కుర్ర నాగుల ధనవత్, సేవా పెద్దలు కుర్ర లచ్చు, పంతుల్, కర్ర కాసన్న, కుర్ర సైదా, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నడుచుకుంటండి. రన్నర్ అవతల నుంచి పెట్టు, అవతల దాటాలి. వీడియో కూడా కొట్టండి. ఇదండి లైటింగ్ నగరం నువ్వు పోరాదు అటు నిలబడరాదు. ఒకళ్ళు మన వాళ్ళు ఒకళ్ళు నిలబడి సర్పంచ్ ఇటు చూడు. అందరికీ నమస్కారం. జిలకరకుంట గ్రామ పంచాయతీ హమ్తండ గ్రామంలో బొడ్రాయి దగ్గర 5 లక్షల సీసీ రోడ్డు వేయటం జరిగింది. అంతకుముందు కూడా ఒక 15 లక్షలది వచ్చింది, అది కూడా వేయించినాం. ఇంకా మట్టి రోడ్డు వస్తుంది, మట్టి రోడ్డు కూడా వేపిస్తాం. బోరింగ్, చేతి పంపులు అవన్నీ శుభ్రం చేపిస్తున్నాం, మోటార్లు సరి చేపిస్తున్నాం. ఇవన్నీ గ్రామ అన్ని పనులు మాత్రం మంచిగానే చేపిస్తున్నాం.
కరెంట్ స్తంభం ఇబ్బంది ఉంది, అది కూడా చేపించాం. ఇంకా ఎన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది? సీసీ రోడ్ ఆల్రెడీ 15 లక్షలది అయిపోయింది, ఉమ్. ఇది ఒక 5 లక్షలది, ఇంకొక 10 లక్షలది వస్తుంది. ఉమ్. శాంక్షన్ అయింది అది కూడా మొత్తం త్వరలో పూర్తి కంప్లీట్ అయ్యా మీ గ్రామంలో? పూర్తిగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఉమ్. అంటే ఇప్పుడు 20 లక్షలది అయిపోయింది, ఉమ్. ఇంకో 10 లక్షలది వస్తుంది. ఉమ్. తర్వాత మళ్ళీ డొంక రోడ్లు ఉండేవి, మట్టి రోడ్లు, అవి కూడా శాంక్షన్ అయినాయి, అది కూడా ఒక వారం 10 రోజుల్లో మొత్తం అయితే సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఈ 1 ఇయర్లో అయిపోతాయా? అయిపోతాయి, కొన్ని నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. పొలాలకు వెళ్ళే బాటకు మాత్రం మట్టి రోడ్డు మాత్రం ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ చూపిస్తాం. శాంక్షన్ కూడా అయిపోయింది, ఒక 10 లక్షలు వచ్చింది. ఎమ్మెల్సీ శంకర్ నాయకు, ఎమ్మెల్యే బొత్తి లక్ష్మారెడ్డి గారు బాగానే సేకరిస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు జిలకరకుంట తండ గ్రామ పంచాయతీలోని హ్యాపిటేషన్ హాము తండలో మన గౌరవ సర్పంచ్ గారు సాలి హాము నాయక్ గారు ఆధ్వర్యంలో మనకు కొత్తగా శాంక్షన్ అయిన సీసీ రోడ్ని 5 లక్షల వ్యయంతో ప్రారంభించడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి దోహదపడాలని మా తరపు నుంచి సర్పంచ్ గారిని విజ్ఞప్తి కోరుకుంటున్నాం.